ఓకే, యా ఐ ఆల్సో స్టార్టెడ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసిక్గా జెడ్ అనే ఒక ఫంక్షన్ ఏం చేస్తుందంటే గిన, అంటే ఎక్కడైతే నల్ వస్తుందో, ఇప్పుడు కమిషన్లో నల్స్ వస్తున్నాయి మనకి, రైట్? ఓకే, అప్పుడు ఏం చేయాలంటే జెడ్ ఆఫ్ కమిషన్ అని ఇవ్వాలి. యాక్చువల్గా జెడ్ ఆఫ్ కమిషన్ అని ఇస్తే మనకు కమిషన్ అనేది, కమిషన్లో నల్స్ వస్తే అది ఏం చేస్తుంది, జెడ్ అని ఇచ్చినప్పుడు జీరోగా చేస్తుంది అనమాట, యాక్చువల్గా జీరోగా. సో ఇక్కడ చూస్తే జెడ్ ఆఫ్ కమిషన్ అంటే ఇక్కడ 1100 ప్లస్ 0 1100 అయింది. సో ఇక్కడ ఏం చేస్తుంది బేసిక్గా జెడ్ ఆఫ్ కమిషన్ అంటే కమిషన్లో ఎక్కడైతే నల్ ఉంటుందో అక్కడ జీరో ఇచ్చేస్తుంది మనకి. సో లెట్ మీ గివ్ యూ వన్ మోర్ కాలం. ఇక్కడ వన్ మోర్ కాలం ఇస్తాను. యాక్చువల్గా క్యాల్కులేటెడ్ ఫీల్డ్ వచ్చేసి జెడ్ ఆఫ్ కమిషన్ అని ఇచ్చాను అనుకోండి. యాక్చువల్గా జెడ్ ఆఫ్ కమిషన్ ఇచ్చాను అనుకోండి. ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎలా వర్క్ అవుతుంది అనేది చూడండి. ఇక్కడ జీరో ఉన్నది, సారీ నల్ ఉన్నది జీరో, ఇక్కడ ఆల్ ద నల్స్ ఉన్నాయి, జీరో వచ్చేసింది. జెడ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే కమిషన్లో కానీ ఆర్ ఏ అదర్ కాలంలో అయినా కానీ మనకు నల్ ఉంటే కన్నా జీరోతో రీప్లేస్ చేస్తుంది మనకి బేసిక్గా ఇక. ఓకే, జెడ్ అనే ఫంక్షన్. యా, సో హోప్ దిస్ ఈజ్ క్లియర్. ఓకే, యా రైట్. ఓకే, దిస్ వే ఆల్ ద అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది మనకు పర్ఫామ్ చేయొచ్చు. అది అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది మనం పర్ఫామ్ చేయొచ్చు. అర్థమెటిక్ ఆపరేటర్స్లో అడిషన్ వచ్చేసి మనకు డేట్స్ మీద వర్క్ అవుతుంది, స్ట్రింగ్స్ మీద వర్క్ అవుతుంది, ఓకే, నంబర్స్ మీద వర్క్ అవుతుంది. అదే సబ్ట్రాక్షన్ వచ్చేసి నంబర్స్ మీద, డేట్స్ మీద వర్క్ అవుతుంది. మల్టిప్లికేషన్, డివిజన్ వచ్చేసి ఓన్లీ నంబర్స్ మీదనే వర్క్ అవుతాయి, స్ట్రింగ్స్ మీద, డేట్స్ మీద మనకి వర్క్ అవ్వవు బేసిక్గా, రైట్? సో ఇలా మనకు అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే, మనకు ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే మనకు ఏదన్నా ఒక మెజర్ వాల్యూ ఉంది, శాలరీనే కావచ్చు, మనకు 10% ఆఫ్ శాలరీ కావాలంటారు, ఆర్ మేబీ 15% శాలరీ కావాలంటారు, ఆర్ మేబీ 20% ఆఫ్ శాలరీ అంటారు బేసిక్గా, రైట్? సో ఇలా మనకి అప్లై చేసేదానికి సో ఇది వర్కౌట్ అనేది అవుతూ ఉంటుంది బేసిక్గా. ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేతలకి మనకు కంపారిజన్ ఆపరేటర్స్ అంటాం. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ మనకు బేసిక్గా ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్ అన్నీ కూడా మనకి కండిషన్స్ రాసేదానికి ఇచ్చేస్తాం మెయిన్గా. కండిషన్స్ అంటే ఇప్పుడు లెట్స్ సే ఎంప్లాయీ నేమ్ తీసుకున్నాను ఇక్కడ, ఓకే, లెట్స్ సే శాలరీ తీసుకున్నా, ఇక్కడ ఒక క్యాల్కులేటెడ్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ నాకు ఈ నేమ్ ఈక్వల్ టు కింగ్ అని చెప్తా, ముందే కింగ్, యా, ఈ నేమ్ ఈక్వల్ టు కింగ్ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఈక్వల్ టు అనేది యూజ్ చేస్తున్నామంటే ఇది రిలేషనల్ ఆపరేటర్ అనమాట, ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్. ఇక్కడ మనకు క్యాల్కులేషన్ 3 క్రియేట్ అయింది. ఇక్కడ చూస్తే ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చింటుంది. అంటే ఎక్కడైతే ఈ కండిషన్ సాటిస్ఫై ఉంటుందో అక్కడ ట్రూ, మిగతాటన్నీ ఫాల్స్ వచ్చింటాయి. అంటే ఇప్పుడు నాకు ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే మనకు ట్రూ వస్తుంది, కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే మనకు ఫాల్స్ అనేది డిస్ప్లే ఉంటుంది. ఇప్పుడు నాకు ఓన్లీ కండిషన్ సాటిస్ఫై అయిన రోసే కనిపించాలనుకోండి, ఏం చేస్తామంటే ఇక్కడ, ఓకే, ఇక్కడ ఫిల్టర్లో ఇచ్చేసి ట్రూ సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి, నాకు ఓన్లీ కింగ్ ఒకటే కనిపిస్తుంది. అంటే ఇక్కడ కండిషన్ సాటిస్ఫై అయింది. ఇలా కాకుండా ఈక్వల్టీ, అది నాకు నాట్ ఈక్వల్టీ ఇవ్వాలనుకున్నా, నాట్ ఈక్వల్టీ ఇస్తే కింగ్ కాకుండా మిగతా అన్నీ వస్తాయి. లెట్స్ సే బికాస్ నాట్ ఈక్వల్ టు కింగ్ అని ఇస్తే కింగ్ కాకుండా రెస్ట్ ఆఫ్ ద వాల్యూస్ అన్నీ కూడా మనకు వస్తాయి బేసిక్గా. ఇలా ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లెస్ దాన్ యూజ్ చేయాలనుకోండి, శాలరీ అనేది ఉంది, శాలరీ లెస్ దాన్ 2000 అని ఇచ్చాను. అంటే శాలరీ అనేది ఎవరికైతే 2000 కంటే తక్కువ ఉంటుందో ఆ ఎంప్లాయీస్ లిస్ట్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఓకే. ఇలా కాకుండా శాలరీ గ్రేటర్ దాన్ 2000 అనుకున్నాం అనుకోండి, శాలరీ ఎవరికైతే మోర్ దాన్ 2000 ఉంటుందో సో వాళ్ళకి ఇక్కడ, ఓకే, చూడండి, మోర్ దాన్ 2000 ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే కనిపిస్తుంటారు. ఇలా కాకుండా
నేను లెట్సే 3000 కాడికి ఎక్కువ అనుకున్నాను అనుకోండి. యాక్చువల్గా లెట్సే 3000 కాడికి ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ మనకి వాళ్ళ యొక్క శాలరీ 3000 కాడికి ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ ఓన్లీ 2 మెంబర్స్ మనకి, రైట్. సో ఇక్కడ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ఇచ్చారనుకోండి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే 3000 కాడికి ఎక్కువ, 3000 వస్తుంది ప్లస్ 3000 కాడికి ఎక్కువ వాళ్ళు కూడా వస్తారు మనకి బేసిక్గా. రైట్. సో ఇలా వర్కౌట్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం అంటే ఈక్వల్ ఇచ్చినప్పుడు ఏంటంటే 3000 కాడికి ఎక్కువ అనేది ఓన్లీ 3000 కాకుండా ఈక్వల్ కాకుండా ఇస్తే కనుక 3000 కాడికి ఎక్కువ ఉన్న వాల్యూస్ వస్తాయి, 3000 రావు మనకి బేసిక్గా. సో ఇలా ఆల్ ద మనకు రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేసుకోవచ్చు. రిలేషనల్ ఆపరేటర్స్ మనకు బేసిక్గా 6 ఉంటాయి. ఒకటి వచ్చేసి ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ అది. ఇవి అవన్నీ కూడా ఎందుకు యూజ్ చేస్తామంటే కండిషన్స్ మనం రాయాలనుకున్నప్పుడు కండిషన్స్ కోసం మనము యూజ్ చేస్తూ ఉంటాం. అంటే కొంతమంది ఏమంటారు, నాకు శాలరీ వచ్చేసి 5000 కంటే తక్కువ ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే డిస్ప్లే చేయండి. ఓకే, శాలరీస్ ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో వాళ్ళని డిస్ప్లే చేయండి. ఓకే, ఇంత అమౌంట్ కాడికి ఎక్కువ ఉన్నప్పుడు. లేదు నాకే ఓకే ఓన్లీ మేనేజర్ లిస్ట్ మాత్రమే కావాలంటారు. లెట్స్ నాకు ఇక్కడ చూస్తే జాబ్ కూడా తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాబ్ కూడా తీసుకుంటే నాకు ఐ విల్ హ్యావ్ చూడండి ఆల్ ద లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. నాకు సేల్స్ మ్యాన్స్ అందరూ ఉన్నారు. నో ఐ డోంట్ వాంట్ ఎవ్రీథింగ్, ఐ వాంట్ ఓన్లీ మేనేజర్స్ లిస్ట్ మాత్రమే కావాలనుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ వచ్చేసి జాబ్ ఈక్వల్ టు మేనేజర్ అని రాస్తాం. బేసిక్గా ఎడిట్ తీసుకొని ఇక్కడ జాబ్ ఈక్వల్ టు మేనేజర్ అని రాస్తాం. జాబ్ ఈక్వల్ టు మేనేజర్ రాస్తే సో మేనేజర్ దగ్గర ట్రూ వస్తుంది. ఆ ట్రూ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే చాలన్నమాట. చూడండి, దీస్ ఆర్ ద 3 ఎంప్లాయీస్. ఓకే, ది డెసిగ్నేషన్ ఈస్ మేనేజర్ అనేది వస్తుంది బేసిక్గా. Hope it is clear. Yeah, clear. Okay, yeah, thank you. రైట్. సో ఈ విధంగా మనకి వీటిని మనము కంపారిజన్ ఆర్ రిలేషనల్ ఆపరేటర్స్ కూడా అనొచ్చు అనమాట వీటిని. నెక్స్ట్ వచ్చేతలకి లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు లాజికల్ ఆపరేటర్స్ అంటాం. ఈ లాజికల్ ఆపరేటర్స్ మనకు బేసిక్గా 3 ఉంటాయి. అండ్ ఒకటి, ఆర్ ఒకటి, నాట్ ఒకటి. అండ్ అనేది మనం ఎందుకు ఇచ్చేస్తాం, బేసిక్గా మోర్ దాన్ ఒక కండిషన్ కావాలనుకున్నప్పుడు. అంటే ఈ లాజికల్ ఆపరేటర్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం మెయిన్గా అంటే కనుక మోర్ దాన్ ఒక కండిషన్ మనం యూజ్ చేసేటప్పుడు ఈ అండ్ కానీ, ఆర్ కానీ, నాట్ కానీ యూజ్ చేస్తాం. ఇప్పుడు నాకు వచ్చేసి లెట్సే ఇదే శాలరీ అనేది, సో నాకు ఏ ఎంప్లాయీస్ లిస్ట్ కావాలంటే శాలరీ వచ్చేసి 2000 కాడికి ఎక్కువ ఉండాలి, 3000 కాడికి తక్కువ ఉన్న ఎంప్లాయీస్ లిస్ట్ కావాలనుకుంటున్నాను. ఏ ఎంప్లాయీస్కి అయితే శాలరీ వచ్చేసి 2000 కాడికి ఎక్కువ ఉండి 3000 కాడికి తక్కువ ఉంటుందో ఆ ఎంప్లాయీస్ లిస్ట్ కావాలన్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, శాలరీ గ్రేటర్ దాన్ 2000 ఇచ్చాను అనుకోండి. సో ఈ లిస్ట్ అంతా నాకేమవుతుంది, శాలరీ వచ్చేసి 2000 కాడికి ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ అంతా వచ్చేస్తారు. బట్ నా రిక్వైర్మెంట్ అదర్ కండిషన్ ఏంటి, ఆ యొక్క శాలరీ యొక్క ఎంప్లాయీస్ యొక్క శాలరీ లెస్ దాన్ 3000 కాడికి తక్కువ కూడా ఉండాలి అనుకుంటున్నాను. సో అప్పుడు రెండో కండిషన్ రాయాలా, నౌ ఐ యూజ్ అండ్, ఆరో, నాటో. ఈ అండును మనం బేసిక్గా లాజికల్ ఆపరేటర్స్ అంటాం. యాక్చువల్గా శాలరీ లెస్ దాన్ 3000 అంటాం. ఇప్పుడు వచ్చేసినాయి మన లిస్ట్ బేసిక్గా, రైట్. ఇలా అండ్ అనేది మనం లాజికల్ ఆపరేటర్. ఈ లాజికల్ ఆపరేటర్స్ మెయిన్గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే మోర్ దెన్ ఒక కండిషన్స్ మనం రాసేటప్పుడు ఆ 2 కండిషన్స్ మనం కంబైన్ చేసుకునేదానికి యూజ్ చేస్తూ ఉంటాం బేసిక్గా. ఇక్కడ మనకు అండ్ అంటే గిన 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే అవుట్పుట్ వస్తుంది. యాక్చువల్గా ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా మనకి అవుట్పుట్ రాదు. బేసిక్గా కంపల్సరీగా 2 కండిషన్స్ మనకు సాటిస్ఫై అవ్వాలి. ఇప్పుడు చూస్తే నాకు శాలరీ గ్రేటర్ దాన్ 2000 అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు 40 అని ఇచ్చాను ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనకి ఏమన్నా అవుట్పుట్ వస్తుందా రాదా, ఎందుకు శాలరీ 2000 కాడికి ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారా లేదా, మనకి ఉన్నారు. దట్ మీన్స్ 1 కండిషన్ ఇస్ ట్రూ యాక్చువల్గా.
నౌ సెకండ్ కండిషన్కి వచ్చాను. సెకండ్ కండిషన్లో డిపార్ట్మెంట్ ఈక్వల్ టు 40 అని ఇచ్చాను. బికాస్ మన ఎంప్లాయీ టేబుల్లో ఎక్కడా కూడా డిపార్ట్మెంట్ 40 లేదు, 10, 20, 30 మాత్రమే ఉంది మనకి. రైట్, అంటే ఒక కండిషన్ సాటిస్ఫై అయింది, బట్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు 40 అనే కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. అదర్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైయింగ్, బట్ యూ డోంట్ సీ ఎనీ రికార్డ్. చూడండి, మనం అండ్ కండిషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, కంపల్సరీగా రెండు కండిషన్స్ మనకు సాటిస్ఫై అవుతేనే అవుట్పుట్ అనేది వస్తుంది. ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా మనకి అండ్ అనే ఆపరేటర్ ద్వారా అవుట్పుట్ రాదు మనకి బేసిక్గా. ఓకే, అదే నెక్స్ట్ ఆర్కి వెళ్ళాను అనుకోండి. ఆర్ అంటే కినా ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా కానీ మనకు అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు ఇదే ప్లేస్లో నేను ఏం చేస్తాను, జస్ట్ ఆర్ అని ఇచ్చాను అనుకోండి. సో ఒక కండిషన్ సాటిస్ఫై అయినా అవుట్పుట్ వచ్చాయి. ఇప్పుడు డిపార్ట్మెంట్ 40 లేకపోయినా కానీ మనకు ఒక కండిషన్ సాటిస్ఫై అయింది, యూ గాట్ అన్ అవుట్పుట్. రైట్, అది అండ్కి ఆర్కి ఉన్న డిఫరెన్స్. అండ్ అంటే కంపల్సరీగా ఆల్ ద కండిషన్స్, నాట్ ఓన్లీ 2 నేను చెప్పడం, మనకి ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోవచ్చు. సో ఆల్ ద కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. అదే ఆర్ అయితే కన్నా కంపల్సరీగా ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా, అట్లీస్ట్ ఒక కండిషన్ సాటిస్ఫై అయినా కానీ మనకు అవుట్పుట్ అనేది వస్తుంది బేసిక్గా. ఓకే, రైట్. ఇదే నాకే నాట్ అనుకున్నాను అనుకోండి. యాక్చువల్గా నాట్ అంటే ఏం లేదు, జస్ట్ నెగేషన్. ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను నెగేట్ చేయాలనుకోండి, ఆపోజిట్ చేయాలనుకోండి, జస్ట్ నాట్ అనేసి చేస్తాను. నాట్ అనేసి చేసేసి, నాట్ అంటే ఇంతకుముందు 2000 కాడికి ఎక్కువ ఉన్నట్టున్నాయి, ఇప్పుడు 2000 కాడికి తక్కువ ఉన్నట్టు. జస్ట్ ఒక ఆపోజిట్ కండిషన్ రాయాలంటే కన్నా, సో లెస్ దాన్ 2000 అనుకున్నాను. ఓకే, సరే గ్రేటర్ దాన్ 2000, లెస్ దాన్ 3000 అంటే జస్ట్ నాట్ పెట్టేస్తాం. ఓకే, మనకు సరిపోతుంది. అంటే మల్టిపుల్ కండిషన్స్ను సాటిస్ఫై అయ్యేవాటిని నెగేషన్ చేయాలంటే కన్నా, సో యూజ్ ఏ నాట్ అనేది యూజ్ చేసుకోవచ్చు బేసిక్గా. సో ఇలా ఆల్ ద మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు బేసిక్గా. ఇప్పుడు నాకు లెట్స్ ఏ జాబ్ ఈక్వల్ టు మేనేజర్ అవ్వాలి, అండ్ వాళ్ళ శాలరీ వచ్చేసి నాకు గ్రేటర్ దాన్ 2000 అయి ఉండాలి, అండ్ ఈ బిలాంగ్స్ టు 10th డిపార్ట్మెంట్ అయి ఉండాలనుకోండి. ఇలా మల్టిపుల్ కండిషన్స్ కూడా రాసుకోవచ్చు. అంటే ఒక ఎంప్లాయీ మేనేజర్ అయి ఉండాలి, అతని శాలరీ మోర్ దాన్ 2000 అయి ఉండాలి, సో అతను వచ్చేసి 10th డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి అయితేనే నాకు అవుట్పుట్ కావాలి అని చెప్తున్నాను. సో అప్పుడు మాత్రమే మనకు అవుట్పుట్ వస్తుంది. చూడండి, ఈజ్ క్లర్క్, ఈ డెసిగ్నేషన్ ఈజ్ జాబ్, డెసిగ్నేషన్ ఈజ్ మేనేజర్, అండ్ వీకెండ్స్ ఈజ్ డిపార్ట్మెంట్ ఆల్సో. ఈ డిపార్ట్మెంట్ ఇస్ నాకు ఓన్లీ ఆల్ ద కండిషన్స్ సాటిస్ఫై కాబట్టి నాకు అవుట్పుట్ వస్తుంది. సో ఇలా ఎన్ని కండిషన్స్ అయినా రాసుకోవచ్చు, నాట్ ఓన్లీ 2. యాక్చువల్గా ఎన్ని కండిషన్స్ అయినా మనము రాసుకునే దానికి స్కోప్ ఉంటుంది. ఓకే, రైట్. రైట్, సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది మనకి వస్తుంటుంది అనమాట. యాక్చువల్గా ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? From anyone? Okay, no questions, right? So let me, so I think I already shared Excel with you. So Padmaja madam ki na share, okay, number share cheyaledu anukunta. Yeah, సో ఇక్కడ మీకు ఒక ఎక్సెల్ షీట్ పంపిస్తున్నాం మీకు ఇప్పుడు, ఓకే, గ్రూప్లో. సో మీరేం చేస్తారంటే, సో ఆ ఎక్సెల్ షీట్ తీసుకొని, ఒక ఎంప్లాయీ అని ఎక్సెల్ షీట్ చూసుకొని, సో ఈరోజు మనం చెప్పిన 2 స్లైడ్స్ ఉన్నాయి మనకి. ఈ 2 స్లైడ్స్ ఏంటివి? వర్కింగ్ విత్ వర్క్ షీట్స్ అంటాం. యాక్చువల్గా వర్కింగ్ విత్ వర్క్ షీట్స్ అంటే ఎలా యాడ్ చేస్తాము, రీనేమ్ ఎలా చేస్తాము, డిలీట్ ఎలా చేస్తాము, రీఆర్డర్ ఎలా చేస్తాము, కాపీ ఫార్మాటింగు, పేస్ట్ ఫార్మాటింగు, వీటన్నిటితో పాటు సో అర్థమెటిక్ ఆపరేటర్స్లో, ఓకే, ఇవి ఆపరేటర్స్లో అర్థమెటిక్, కంపారిజను, లాజికలు,
ఈ 3 కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి బేసిక్గా. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీవన్? ఓకే, వాట్ అబౌట్ టుమారో సెషన్? రేపు సెషన్ తీసుకుందామా వద్దా? సండే మీరు ఫ్రీనేనా అన్న? నేనైతే ఫ్రీనే అబ్బా. ఐఎమ్ ఫైన్. అయితే తీసుకుందాం అన్న. ఓకే, ఫ్రమ్ అదర్స్ సంజీవ్ ఇస్ ఓకే, రాజారెడ్డి ఆల్సో ఓకే ఐ థింక్. యా, ఓకే అన్న. ఓకే సార్. సాయి గారు మీరు ఓకేనా? పద్మజ ఓకే ఓకే అన్న. ఓకే, పద్మజ మేడం ఓకే సార్, తీసుకుందాం సార్. ఓకే ఓకే, ఐ థింక్ శ్రీనివాసులు, యా శ్రీనివాసులు రెడ్డి, ఎవ్రీవన్ ఇస్ ఓకే ఐ థింక్. యా, వీ కెన్ టేక్ సెషన్ టుమారో. ఓకే సార్. యా, సో రేపు వచ్చేసి మనం ఏం చెప్దాం అంటే గినా ఈ ఓకే నంబర్ ఫంక్షన్స్ చెప్దాము. అంటే రేపటి నుంచి ఫంక్షన్స్ స్టార్ట్ అవుతాయి. నంబరు, స్ట్రింగు, డేటు, లాజికల్, ఇలా కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో నంబర్ ఫంక్షన్స్లో మనకి ఏముంటాయి మెయిన్గా అంటే సీలింగు, ఫ్లోరు, రౌండ్ ఎలా చేస్తాం ఇలాంటివి ఉంటాయి కొన్ని. ఇంకా కొన్ని ఉన్నాయి యాక్చువల్గా స్ట్రింగ్ ఫంక్షన్స్, రైట్? సో విల్ స్టార్ట్ వన్ బై వన్ యాక్చువల్గా ఫ్రమ్ టుమారో. సో యా, ఓకే, మీ నెంబర్ కూడా గ్రూప్లో యాడ్ చేస్తాను మేడం నేను ఈరోజు. ఓకే, సో ఐ విల్ సెండ్ యూ ఎక్సెల్ వన్ మోర్ టైమ్. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. విల్ మీట్ టుమారో. ఓకే, థ్యాంక్ యూ అన్న.